ఆసుపత్రి అభివృద్ధికి సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఏఎంసీ నుంచి వేలాది మంది వైద్యులుగా బయటకు వెళ్లి దేశ విదేశాల్లో స్థిరపడ్డారని వారంతా ఆసుపత్రి అభివృద్ధికి సహకారాన్ని అందించాలన్నారు. దాతల సహకారంతో విభాగాలకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేయాలన్నారు. ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల వైపు చూసే రోజులు పోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల వైపు వచ్చేలా చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. ఆసుపత్రుల్లో మౌలిక వసతుల సిబ్బంది కొరత, ఇతర సమస్యలపై దృష్టి సారించి పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం తరపున ఆసుపత్రి అభివృద్ధికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలకు మ్యాచింగ్ గ్రాంట్కు నిధులను సమీకరిస్తున్నట్లు తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేలు చెప్పిన సమస్యలను పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రిని ఆసుపత్రి అధికారులు, సిబ్బంది సత్కరించారు. పలువురు సమస్యలపై మంత్రికి వినతి పత్రాలు సమర్పించారు. KGH, GGH. My first visit was Tirupati a few days ago. I'm happy and honored to be in the premises of the prestigious institution, King George Hospital. I have one classic example how prestigious and reputed this KGH is. Ever since I took over as Health Minister of the state, many requests started flooding in. Most of them are, 90% of them are transfer requests. And again 80% of those transfer requests are for Visakhapatnam. You can understand how reputed KGH is now. Individually people are approaching me through elected representatives, their ministers, MPs, everywhere. Some known friends. But ultimately, I end up finding it, yes, this transfer is to Visakhapatnam. This transfer is to Visakhapatnam. I try to justify. There is a higher institution. How can you go there? You better choose any lower institution. No, sir, my wife is working, sir. Otherwise, so, no, sir, my son is studying, sir. So they find excuses and reasons also. But నేను ఏం చెప్పవచ్చుకున్నానంటే, విశాఖపట్నంకి అందరూ పోవాలంటే ఎందుకు అనుకుంటా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. విశాఖపట్నం 100 KGH 179-year-old, age-old, ancient, prestigious institution. And really I'm honored to be here today among with you all. I'm here to take a review, but as usual, it's been converted as a political meeting by my friend, my senior, Vishnu Kumar Raju garu. Mala maybe తీసుకున్నాము. I wanted to take stock of activities, infrastructure facilities, medical and diagnostic equipment, and also about the staff and all. Honorable Collector was briefing me some time back, sir. Recently I took briefing 3 days back. Then I found many gaps. There are infrastructural issues and manpower shortages, everything. And at the end he said there are budget constraints also. I said, Collector, that is the issue. You have budget constraints, financial constraints everywhere. And the last 5 years, I don't want to go into politics, but still, వాస్తవాలు అయితే మాట్లాడుకోవాలా, పరిస్థితులు అలా ఉన్నాయి. ఇవాళ డాక్టర్లందరికీ సమాజంలో గౌరవం. మా చిన్నప్పుడు మేము పెరిగినప్పుడంతా గురువును దైవంగా చూసేవాళ్ళు, డాక్టర్లను కూడా దైవంగా చూసేవాళ్ళు. తెల్లకోట్లో ఉన్న డాక్టర్గా చూసేవాళ్ళు, నర్సింగ్ స్టాఫ్ను కూడా తెల్లకోట్లో ఉన్న నర్సింగ్ స్టాఫ్. ఎందుకంటే కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉన్నప్పుడు కూడా వీళ్ళందరికన్నా ముందు వెళ్ళేసి వాళ్ళకి సేవ చేసే పని చేస్తారు. కాబట్టి అటువంటి డాక్టర్లందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. అయితే కాలక్రమేణా వైద్య వృత్తికి కొద్దిగా ఆ గౌరవం తగ్గిందనే వాస్తవాన్ని మనం అందరం ఒప్పుకోవాల్సింది. అది రకరకాల కారణం. ఎందుకంటే వైద్య వృత్తి కూడా కొద్దిగా వ్యాపారం ఎక్కువ అయిపోయింది. సేవ కన్నా వ్యాపారం మీద దృష్టి ఎక్కువైపోయింది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. దాంట్లో ప్రైవేట్ ఆసుపత్రులు ఎంత కారణమో కొంతవరకు మనం కూడా కొన్ని కారణం అనే విషయాన్ని మనం అందరం చేసుకోవాలి. అందుకని ప్రజల్లో కొద్దిగా, అందుకనే ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్తున్నారు, లేదా గవర్నమెంట్ హాస్పిటల్ వైపు పోకుండా, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న గవర్నమెంట్ వైపు కూడా వై ఆర్ పీపుల్ చూసింగ్ ప్రైవేట్ హాస్పిటల్ ఈవెన్ ఇన్ విలేజెస్. ఇట్ ఈస్ రియల్లీ ఆస్టనిషింగ్ టు నో పీపుల్ ఆర్ చూసింగ్ ఆర్ఎంపీ డాక్టర్స్. ఏది జరిగినా ఆర్ఎంపీ వైపు వెళ్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలి. ఆ ఫ్రెండ్లీ ఇప్పుడే
చెప్తున్నారు సూపరింటెండెంట్ గారు, ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని. ఇది ఎప్పటి నుంచో జరగాల్సిన ప్రక్రియ. ఈరోజు కొత్తగా మనం చేయాల్సింది కాదు, ముందు నుంచి ఉండాలి. కింది స్థాయి నుంచి ఏదైనా ఒక పేషెంట్ హాస్పిటల్కి ఎంటర్ అయ్యారంటే అక్కడి నుంచి చిరునవ్వుతో రిసీవ్ చేసుకోవాలి, తీసుకురావాలి. ఎక్కడ తీసుకెళ్ళాలి? ఇప్పుడు లైన్ వేస్తారు, ఇన్నోవేషన్స్, చిన్న ఇన్నోవేషన్స్, ఈవెన్ స్మాల్ ఇన్నోవేషన్స్ విల్ హ్యావ్ హ్యూజ్ ఇంపాక్ట్. చిన్న ఇన్నోవేషన్స్. నేను ఒక ఇన్నోవేషన్ కూడా చూశాను, ఇప్పుడు నేను ఏదో చదువుతూ ఉంటే చూశాను. సోలార్ ప్యానల్స్కి వెళ్ళారు, దట్ వే యువర్ సేవింగ్ సమ్ 5 lakhs a month or so 60 lakhs per annum. స్మాల్ థింగ్ సోలార్ ప్యానల్స్ పోవాలనేది. ఎందుకంటే ఇంత పెద్ద ఫెసిలిటీ ఉంది. ఇటువంటి ఇన్నోవేషన్స్తో పోవడమే కాకుండా ముందు మానవతా దృక్పథంతో మనము పని చేయడం మొదలుపెట్టాలి. ఎందుకంటే ఈ వైద్య వృత్తిని మీరు ఎంచుకున్నదే సేవ చేయడానికి. మేము రాజకీయ రంగంలో వచ్చింది సేవ చేయడానికి వచ్చాం, మీరు ప్రమాణం చేసి వచ్చారు, మేము ప్రమాణం చేసి వచ్చాం. వైద్య వృత్తిలో సేవ చేయడానికి వచ్చారు కాబట్టి ఆ సేవా గుణాన్ని మీకు ఉంది కాబట్టి ఇంతకాలం కొనసాగిస్తూ వస్తారు. దాన్ని ఇంకొంచెం మారిన పరిస్థితుల్లో కొద్దిగా మనం కూడా మారుతున్నామేమో అని అప్పుడప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది. ఆత్మవిమర్శ చేసుకొని ఎక్కడన్నా తప్పులు జరుగుతుంటే, లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీరు అందరూ కూడా అనుభవం కలిగిన డాక్టర్లు, అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారు, అనేక సంవత్సరాలుగా ఒక నోబుల్ కాజ్ కోసం పనిచేస్తున్న సేవానిరతి కలిగిన వాళ్ళు మీ అందరికీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేను డాక్టర్ని కాదు కాబట్టి ప్రసంగాలు ఇవ్వడం చాలా ఈజీ. కానీ నేను చూస్తున్న సమాజంలో ఈ వైద్య రంగం పట్ల, ముఖ్యంగా ప్రభుత్వ రంగం పట్ల, ఆరోగ్య శాఖ పట్ల ప్రజల్లో ఎటువంటి భావన ఏర్పడింది, దానికి కారణం ఏంటి అని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని ముందుకు తీసుకొని వాటిని సరి చేసుకుంటే రాబోయే రోజుల్లో ప్రజలు ఏదన్నా చిన్న ఇబ్బంది వస్తే మన వైపు చూసే పరిస్థితి. ఇంత పెద్ద నెట్వర్క్ ఉంది, 1,00,000 మంది ఉద్యోగులు ఉన్నారు. కింద నుంచి ఏఎన్ఎంలు ఆశాలు ఉన్నారు. మళ్ళీ ఇది కాదని ఆరోగ్య మందిర్, దానికి విలేజ్ హెల్త్ క్లినిక్ పేరుతో పెట్టుకుందాం, దానికి వర్టికల్గా సబ్ సెంటర్స్ ఉన్నాయి, మళ్ళీ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉన్నాయి, అబ్రీ ప్రైమరీ సెంటర్స్ ఉన్నాయి, సిఎస్సీలు ఉన్నాయి, ఏరియా హాస్పిటల్ ఉన్నాయి, జీజీహెచ్లు ఉన్నాయి, సూపర్ స్పెషాలిటీ ఉన్నాయి, టెరిషరీ కేర్ ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ప్రజలు మళ్ళీ ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరికి పోయి, ఇప్పుడు చూస్తున్నాం ఆరోగ్యశ్రీ వైపు పోతున్నారు. ఆరోగ్యశ్రీ మంచిదే, కానీ ఆరోగ్యశ్రీ ఇప్పుడు 2,000 చిల్లర కోట్ల అప్పు ఉంది. ఎలా పేదలకు సేవ చేయాలి? ఆ వసతి లేదో మనమే ప్రభుత్వ హాస్టల్లో చేర్చి ఏదైతే వాళ్ళు మౌలిక సదుపాయాల కల్పన పెంచుకోవాలా, అదేవిధంగా ఎక్విప్మెంట్ పెంచుకోవాలా. ఇవన్నిటికన్నా ముఖ్యంగా మన వ్యవహార శైలి, మన దగ్గరకు వచ్చే రోగులతో, పేషెంట్లతో ఎలా ఉండే విషయాన్ని మనం మార్చుకుంటూ వస్తే గణనీయ మార్పు వస్తుందని అనుకుంటున్నాను. ఇవన్నీ కాకుండా మళ్ళీ MLSPలు పెట్టారు. అంటే కొన్ని వర్టికల్ సిస్టమ్స్, ప్యారలల్ సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళాం. ఇన్ని చేసిన తర్వాత కూడా ప్రజలు మనల్ని నమ్మట్లేదు. ఆ గ్రామంలో RMP దగ్గరికి వెళ్తారు. ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం కూడా మనం ఫెయిల్ అవుతున్నాం. రకరకాల కారణాలు ఉన్నాయి. ప్రివెంటివ్ లైన్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, కానీ బ్లేమ్ తీసుకోవాల్సింది ఎవరు? ఫైనల్గా మనం. ఇవాళ స్టాప్ డయోరియా అని చెప్పి మనం పెద్ద ఇది చేస్తున్నాం. ఎన్ని రోజుల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ దీనికన్నా ముందే కాస్త అవగాహన కల్పించే ప్రయత్నాన్ని లైన్ డిపార్ట్మెంట్తో కలుసుకొని మాట్లాడడం కానీ, RWSతో కానీ, లేదా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడడం, అవగాహన కల్పించడం, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే ఈ చిన్న డయోరియా కానీ మిగతా వాటితో పాటు